నమస్తే, వెల్కమ్ టు తెలుగు లెర్నింగ్ అకాడమీ. సో ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో మనం తెలుగు వర్ణోత్పత్తి స్థానముల గురించి తెలుసుకోవడం మొదలుపెట్టాం. అచ్చుల్లో వర్ణ ఉత్పత్తి స్థానాలు ఎలా ఉంటాయో తెలుసుకున్నాం. సో ఈరోజు వాటిని రీక్యాప్ చేసుకుంటూ హల్లుల్లో ఉన్నటువంటి వర్ణోత్పత్తి స్థానముల గురించి తెలుసుకుందాం. సో అచ్చుల్లో హ్రస్వాలు అని మొదటిగా చెప్పుకున్నాం. అంటే లిప్తపాటు కాలంలో, సెకనపాటు కాలంలో కను రెప్ప మూసి తెరిచే లోపల పలికే వాటిని మనం హ్రస్వాలు అంటాం అన్నమాట. లిప్తపాటు కాలంలో పలికేవి ఏంటవి? ఆ, ఈ, ఉ, రు, లు, ఏ, ఓ, ఇవి. సో దీని తర్వాత దీర్ఘం తీసి అంటే రెండు మాత్రల కాలంలో పలికే వాటిని మనం దీర్ఘాలు అని చెప్పేసి పిలుస్తూ ఉంటాము. వాటిని ఆ, ఈ, ఉ, లు, ఏ, ఐ, ఓ, ఔ వీటిని దీర్ఘాలు అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం. నెక్స్ట్ వక్రములు అంటే కొంచెం వక్కరగా పలికే వాటిని మనం వక్రములు అంటాం. ఏ, ఐ వీటిని మనం వక్రములు అంటాం. వక్రతమములు మిక్కిలి వంకరగా పలికే వాటిని మనం వక్రతమములు అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం. ఏ, ఐ, ఓ, ఔ, ఏ, ఓ, ఔ డిఫరెన్స్ చూడండి. కొన్ని వంకరగా పలుకుతున్నా, కొన్ని ఎక్కువ వంకరగా పలుకుతున్నాం. వాటిని వక్రములు, వక్రతమములు అని చెప్పేసి పిలుస్తూ ఉంటాము. నెక్స్ట్ ఉభయాక్షరములు. అహ అంటే మనకి అచ్చుల్లోనూ ఉపయోగపడతాయి, హల్లుల్లోనూ ఉపయోగపడతాయి. వాటిని మనం ఉభయాక్షరములు అని చెప్పేసి పిలుస్తూ అనమాట. ఉభయం అంటే రెండిటికి కూడా సమన్యాయం చేస్తూ ఉంటాయి అన్నమాట. వీటిని ఉభయాక్షరములు అంటాము. అహ. సో ఈరోజు హల్లుల్లో చూద్దాం. హల్లుల్లో మనం చూడండి, ఫస్ట్ లెటర్ కా నుంచి మా వరకు ఉన్న అక్షరాన్ని మనం వర్గాక్షరాలు అంటాం. ఏమంటాము? వర్గాక్షరాలు. సి ఫస్ట్ లెటర్ క. ఈ క, ఖ, గ, ఘ అని కవర్గం అని పిలుస్తూ ఉంటాం. చ, ఛ, జ, ఝ ఇనిని చవర్గం అని పిలుస్తూ ఉంటాం. ట, ఠ, డ, ఢ నాని టవర్గం అని పిలుస్తూ ఉంటాం. త, థ, ద, ధ నాని తవర్గం అని పిలుస్తూ ఉంటాం. ప, ఫ, బ, భ మాని పవర్గం అని పిలుస్తూ ఉంటాం అనమాట. వర్గ ప్రథమాక్షరాలు ఏ ఉన్నాయో వాటితోటి స్టార్ట్ అయ్యేదాన్ని మనం ఆ వర్గం పేరుతో పిలుస్తాం. కవర్గం, చవర్గం, టవర్గం, తవర్గం, పవర్గం అని పిలుస్తూ ఉంటాం అనమాట. ఇవి కా నుంచి మా వరకు వర్గాక్షరాలు. సో అలాగే పరుషాలు అంటాం. అంటే కొంచెం పరుషంగా మాట్లాడేవి, కొంచెం కఠినంగా. క, చ, ట, త, ప వీటిని మనం పరుషాలు అంటాం. కొంచెం పరుషంగా మాట్లాడుతుంటే కొంచెం కఠినంగా మాట్లాడడం అనమాట. పరుషాలు అంటాం. నెక్స్ట్ సరళాలు. సరళాలు అంటే కొంచెం తేలికగా, సరళంగా, తేలికగా పలికేవి. గ, జ, డ, ద, బ వీటిని మనం సరళాలు అని పిలుస్తూ ఉంటాం అన్నమాట. నెక్స్ట్ అల్ప ప్రాణాక్షరాలు అంటే కొంచెం తేలిగ్గా పలుకుతూ ఉంటాం. గజట తప్ప, గజట తప్ప ఎలా పలుకుతున్నాం? తేలిగ్గా పలుకుతున్నాం కదా. వాటిని అల్ప ప్రాణాక్షరాలు అంటారు. మహాప్రాణాక్షరాలు అంటారు. ఇక్కడ చూడండి, ఖ, ఛ, ఠ అంటే ప్రాణం పోతుందా అన్నట్టు బిగబట్టి పలుకుతూ ఉంటాం అన్నమాట. వాటిని అందుకే మహాప్రాణాక్షరాలు అంటూ ఉంటాం. ఠ, ధ, భ, ఝ, ఛ, ఠ, ధ, భ వీటిని మనం మహాప్రాణాక్షరాలు అంటున్నాం. ఈ ద్వితీయ వర్గం అలాగే చతుర్థి వర్గం రెండు కూడా మహాప్రాణాక్షరాలు అవుతాయి. మిగతా అక్షరాలన్నీ కూడా అల్ప ప్రాణాక్షరాలు అవుతాయి అన్నమాట. గుర్తుంచుకోవచ్చు. మనం తేలిగ్గా పలికే వాటినేమో మనం అల్ప ప్రాణాక్షరాలు అంటాం. కఠినంగా వృత్తి పలుకుతూ ఉండే వాటిని మహాప్రాణాక్షరాలు అని చెప్పేసి పలుకుతూ. సో మరి లాస్ట్ ఏంటో చూడండి, న, ఇణి, ణ, ణ, మ వీటిని మనం అనునాసిక్యాలు అంటాం. అంటే ముక్కు సహాయంతో పలికేవి. ణ, ణ, న, మ
వీటిని మనం అనునాసిక్యాలు అంటామన్నమాట. పరుషాలు కొంచెం పరుషంగా పలికేవి, సరళాలు తేలికగా పలికేవి, సరళంగా పలికేవి, అల్ప ప్రాణాక్షరాలు కొంచెం మామూలుగా ఉచ్చరించబడేవి, అల్పంగా కొంచెం చిన్నగా ఉచ్చరించబడేవి, కచట తప గజడ దవ. వీటిని మనం అల్ప ప్రాణాక్షరాలు అంటాం. మహాప్రాణాక్షరాలు ప్రాణం పోతుందా అన్నట్టు బిగబట్టి పలికే వాటిని మహాప్రాణాక్షరాలు అంటాం. ఘ ఝ ఢ ఢ భ, ఘ ఝ ఢ ఢ భ అలా పిలుస్తూ ఉంటాం, గట్టిగా పలుకుతూ ఉంటాం. అలాగే ముక్కు సహాయంతో పలికే వాటిని మనం జ్ఞ ఇణి అణ అన మ అనునాసిక్యాలు అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం. ఇవి అచ్చుల్లోని ముఖ్యంగా చెప్పుకునేటువంటి వర్ణోత్పత్తి స్థానాలు అన్నమాట. అలాగే కంఠ్యాలు, తాళవ్యాలు, కంఠ్యోస్యాలు, దంత్యోస్యాలు అనే పేర్లు కూడా ఉన్నాయి. అవి నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుందాం. సీ యు ఆన్ నెక్స్ట్ క్లాస్. బాయ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ తెలుగు లెర్నింగ్ అకాడమీ.